వారాహి బండి అనే పేరు బయటకు వచ్చినప్పటి నుంచి పాంకపాటి లీడర్ల పైలా సల్ల చెమటలు పుట్టినాయి. ఇక రిజిస్ట్రేషన్ ఇక్కడిది కాదు, రంగు రూల్స్ కి తగ్గట్టు లేదు, అసలు అడుగే పెట్టనీయమని మైక్ల ముంగట్కొచ్చి మొయ్య మొయ్య మొత్తుకున్నారు పాంకపాటి లీడర్లు. గాని పవన్ అన్న గురించి కొత్తగా చెప్పేదే ఉన్నది. అన్న ఏం మాట్లాడినా కూడా సెన్సేషనే, ఆయన ఏం చేసినా కూడా ట్రెండింగేనాయే, మనల్ని ఎవడ్రా ఆపేది అని వారాహి ఏపీలో అడుగుపెట్టింది. నిన్న కొండగట్టు వంజన్న గుళ్ళ పూజ చేపించి గియ్యాల విజయవాడ దుర్గమ్మ గుడికి తీసుకుపోయారు వారాహి బండిని. బండిగట్లో రోడ్ల మీదకేంచి విజయవాడలో అడుగు పెట్టిందో లేదో, ఓగా జనాలు కాదు, ఓగా వర్రుడు కాదు, దుర్గమ్మ గుడి కాడనైతే ఉష్కే పోతే రాలనంత జనం వచ్చిర్రు. డప్పు సప్పుళ్లతోటి డించుక్ డించుక్ డాన్సులే డాన్సులు, అస్సలు ఎవరు నాపవశం కాలే పోర్రి. ఒక్కొక్కలకు మస్తు సంబరమైంది. సీఎం సీఎం అని ఒకటే ఒర్రుడొర్రుడు కార్యకర్తలు, ఫ్యాన్స్ ఫ్లైఓవర్ల మీద రోడ్ల మీద మస్తు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక బండికి మంచిగా పూజ చేపించి బయటికి పట్టుకొచ్చిర్రు. పవన్ అన్నట్ల వారాహి ఎక్కి రోడ్డు మీద జర్రంత దూరం పోతుంటే ఫ్లైఓవర్ల మీదకేంచి పూలవాన గురిపించిర్రు. పెద్ద గజమాలేసిర్రు వారాహికి, పవన్ అన్నకు. అటెన్కల వారాహి ఎక్కి పవర్ఫుల్ స్పీచ్ కూడా ఇచ్చిండు పవన్ అన్న. ఏపీలో అడుగు పెట్టనీయమని చెప్పిన లీడర్లందరూ పరేషాన్ అయ్యేటట్టు ఏపీలో పూజ చేపించి మరీ ఫాస్ట్ స్పీచ్ ఇచ్చిండు. రాక్షస పాలన నుంచి ఏపీ రాష్ట్రాన్ని ఇడిపించుడే మన వారాహి లక్ష్యమని అన్నాడు. ఇక పవన్ అన్నకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదో అన్న వారాహి బండికి కూడా గంత ఫాలోయింగ్ పెరిగింది. పవన్ అన్నను ఎప్పుడెప్పుడు చూడాలి అని ఎదురు చూసినట్టే వారాహి బండిని కూడా చూసేందుకు మస్తు మంది ఎగబడుతున్నారు. ఇక మరి ఇప్పుడేడ పెట్టుకుంటారో పాంకపాటి లీడర్లు వాళ్ళ మొఖాల్ని, అసలు నిద్ర పడుతుందో లేదో పాపం వాళ్ళకి అని కారెడ్డ మాడుతున్నారు జన సైనికులు.